అదొక క్లారిటీ ఇచ్చారు. ఇక దీంట్లో ప్రభుత్వాన్ని కొన్ని కోణాల్లో ఆయన విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి కోణం ఏంటంటే 3 ముక్కలాట అనేటువంటి దాన్ని 3 ముక్కల ప్రభుత్వం 3 ముక్కల ముఖ్యమంత్రి ఆయన పెట్టినటువంటి క్యాప్షన్ ఈరోజు 3 ముక్కల ప్రభుత్వం 3 ముక్కల ముఖ్యమంత్రి. మరి ఈ ముఖ్యమంత్రి గారు 3 రాష్ట్రాలు 3 ప్రాంతాలు 3 అని చెప్పని ప్రతి దానికి మాట్లాడుతూ ఉన్నారు. అసలు 26 జిల్లాలు చేశారు కదా, 26 రాష్ట్రాలు చేసేసుకొని మీరు పాలించేసుకోండి, ఇంకెందుకు మీకు ప్రజలతోటి ప్రభుత్వంతో అని చెప్పని ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో పెట్టి అక్కడ ధర్మాన ప్రసాదరావు గారు సీనియర్ మంత్రిని ఆయన టార్గెట్ చేస్తూ కూడా రాష్ట్రంలో 2,954 కోట్ల రూపాయల ఆస్తులు ఇక్కడున్న ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటా ఉంటే మీరేమి నిద్రపోతున్నారు, మీ వలన కదా మరి ఉత్తరాంధ్ర తాకట్టు మయమైపోతే ఉత్తరాంధ్ర ఆస్తులు మొత్తం తాకట్టులోకి వెళ్ళిపోతూ ఉంటే మరి మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఈరోజు ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలని మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. మీరు ఇలాగే మాట్లాడితే మిమ్మల్ని ఉపేక్షించేది లేదని కూడా అక్కడి నుంచి ఆయనకి చాలా స్ట్రాంగ్ కౌంటర్ని కూడా ఇవ్వటం జరిగింది. ఇక సంబరాల రాంబాబు ఏంటి రోజా అనేది అన్నాడు డైమండ్ రాణి అని చెప్పిన తను చెప్తూ కూడా వాళ్ళిద్దరి పైన కొంచెం ఎక్కువగా, అదేవిధంగా ఐటీ మినిస్టర్ అమర్నాథ్ని కూడా వీళ్ళ ముగ్గురిని ఇచ్చేస్తూ కొంచెం విమర్శలు చేశారు. సరే, కొన్ని ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేసినటువంటి అసమర్థ పరిపాలన వలన లేక ప్రభుత్వం అభివృద్ధి అనేటువంటి ఆలోచన లేకపోవటం వలన జరిగినటువంటి విధ్వంసం అది చిన్నది కాదు, చాలా పెద్దగా రాష్ట్రం కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. ఫైనల్గా యువశక్తి యొక్క ఉద్దేశాన్ని మాత్రం ఆయన చెప్తూ ఒక పాయింట్ మెన్షన్ చేశారు. యువశక్తి అనేటువంటి దాంట్లో మీ ఒక తరాన్ని మేల్కొల్పాలన్నదే నా ఉద్దేశం, నా ఆకాంక్ష. మీ భవిష్యత్తు కోసం నా ఆరాటం, నా పోరాటం. మీ భవిష్యత్తు కోసం, యువశక్తి భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం నా ఆరాటం, నా పోరాటం అంతా ఉంటుంది అనేటువంటి ఒక డైమెన్షన్ కూడా ఆయన ఇవ్వటం జరిగింది. మీకోసం నేను తిట్లు తింటున్నాను, మీకోసం నేను మాటలు పడుతున్నాను, మీకోసం నేను అన్నీ భరాయిస్తాను, అంతా యుద్ధం చేస్తాను, కానీ మీరు కూడా యువత ప్రశ్నించాలి, యువత పోరాడాలి, యువత నిలబడాలని చెప్పని కూడా మరొకసారి క్లారిటీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ప్యాకేజీ స్టార్ అని చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఒక్కసారి నా దగ్గరకు వచ్చి నా చెయ్యికి అందుబాటులో ఉండే విధంగా నుంచొని అనండి, అప్పుడు నేనేంటో నా జన సైనికులు చెప్పుతో వీరమహిళలు చెప్పుతో చెప్పు తెగిందాక కొడతారనేటువంటి కామెంట్ కూడా చేశారు. వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడతారు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి ఎదురుగా వచ్చి నుంచొని అనరు కదా ఎవరు కూడా. అంటే ఎవరైనా కానీ విమర్శించేటప్పుడు ఎదురుగా వచ్చినప్పుడు నమస్కారం అన్న, బాగున్నారా అందరూ అని చెప్పని అంటారు, బాగున్నాను అంటారు ఈయన కూడా, అంతే కదా. అంటే ఎవరు కూడా ఎదురొచ్చి మాట్లాడు పక్కన ఎక్కడో మాట్లాడుతుంటారు. సరే, అందుకని కాకపోతే అంటే ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశాడు, ఇక నుంచి ఊరుకోను అని చెప్పడం, దాని ద్వారా ఇక నుంచి మా వాళ్ళు కూడా ఊరుకోరు అన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే యువతలో సరికొత్త ట్రెండ్ రాబోతుంది అంటారా సార్? అంటే చెప్పులు తీసుకొని కొట్టడం ఎక్కువ ఇద్దానే అని ఉద్దేశం. అలా అవ్వకపోవచ్చేమో చూద్దాం మరి. చెప్పు తీసుకొని కొట్టేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చేమో చూద్దాం మరి దాన్ని. రెండోది ఇంకొకటి నేను ఇక చాలా అంశాలకు సంబంధించి కులానికి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడారు, ఇట్లా మాట్లాడారు. అట్లాగే హైపర్ ఆదికి సంబంధించినటువంటి వాళ్ళ కొంచెం స్పెషల్గా తను కూడా కొంచెం సెటైరికల్గా చేశాడు. జబర్దస్త్లో నుంచి మొత్తానికి బయటికి దూకినట్టున్నాడు. దూకి మొత్తాన్ని శ్రీకాకుళం రణస్థలం చేరాడు. రణస్థలంలో అక్కడ నుంచొని సభా వేదిక మీద నుంచి ఎవరైతే ప్యాకేజ్ స్టార్ అంటున్నారో లేకపోతే ఇంకోటి అంటున్నారో పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారో వాళ్ళందరినీ కూడా కాస్త పంచి డైలాగులతో అక్కడ వేసే వాటి కొద్దిగా విభిన్నంగా కొంచెం డిఫరెంట్గా కొంచెం వ్యంగ్యంగా కొంచెం ఇక్కడి నుంచి అది అలా ఏదో మొత్తానికి వేస్తాడు కదా మామూలుగా. పంచులు వేయటంలో మనోడు అతను ఇది కదా, అందుకే మొత్తానికి వేసేసాడు. రోజు ఏడేసేవాడు, వాళ్ళు అక్కడ వేసేసాడు. రైట్. ఇక దీనికి సంబంధించి బయట ఏదంటే ప్లే చేయండి. ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన తప్ప మోసం చేయాలనే ఆలోచన లేని రాజకీయ నాయకులతో నిండిన సభను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. నాకు తెలిసి ఈ సభకు వచ్చిన ఈ జనాన్ని చూసి ఇప్పటికే కొంతమంది కుళ్ళుతో చచ్చిపోయి ఉంటారు. వాళ్ళ కోసం ఒక్క సెకండ్ మౌనం పాటించండి చాలు. ఇక్కడికి వచ్చిన ఎవరైనా సరే మందు బాటిళ్ల మీదో బిర్యానీ ప్యాకెట్ల మీదో ఆశ కలిగి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ భవిష్యత్తు మీద భయం కలిగి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో వచ్చారు.
మీ నమ్మకాన్ని 100% ఒమ్ము చేయకుండా న్యాయం చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది. ఇక పవన్ కళ్యాణ్ గారిని కామన్ గా విమర్శించే కొన్ని మాటలు. 2 చోట్ల ఓడిపోయాడు. అరే, ఓడిపోతేనే ఇంతమంది కష్టాలు తీర్చాడంటే గెలిస్తే వాళ్ళ కష్టం కాంపౌండ్ వాళ్ళు దాటకుండా చూసుకుంటాడు. రికార్డులు కొల్లగొట్టడానికో ఆస్తులు కూడబెట్టడానికో సినిమాలు ఒప్పుకునే వాళ్ళని మీరు చూసుంటారు. కానీ కౌలు రైతుల కష్టాన్ని తీర్చడానికి సినిమా ఒప్పుకున్న హీరో పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకి అది మొత్తానికి బాగా ఇంకా వేసాడు. తర్వాత అక్కడ ఎవరెవరినో వేస్తుంటాడు. ఎవరిని? రష్మిక అని, అనసూయ అని, ఇంకెవరెవరు ఉంటారు అక్కడ. ఎవరు ఉంటారు? అదే ఎవరు వాళ్ళ పేర్లు చూడవా? జబర్దస్త్ సరే చూడకుండా సరే. మొత్తానికి ఆ టీం మీద వేసి వాళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చి పొలిటికల్ లీడర్స్ మీద వేసాడు. చేసిన దాంట్లో కూడా కొంచెం అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా కొన్ని అంశాలు చెప్పాడు. కౌలు రైతులకి అది ఎప్పటికీ అది చరిత్రలో నిలబడిపోయేటువంటి అంశం. కౌలు రైతులను ఆదుకోవటం కోసం తన సొంతంగా సినిమాలు ఒప్పుకొని ఆ వచ్చిన డబ్బులతో కౌలు రైతులకి డబ్బులు పే చేయటం అన్నది నిజంగా అది చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి అంశాన్ని చేశారు. దాన్ని కూడా ఉదహరించారు. మొత్తానికి ఈరోజు హైప్రాది ఒక స్పెషల్ అట్రాక్షన్గా అక్కడ ఉండి ఎవరైతే ప్యాకేజ్ స్టార్ అని, లేకపోతే అమ్ముడు పోయారని, లేకపోతే ఇట్లా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా జబర్దస్త్ స్టైల్లో ఇరక్కొట్టి కాస్త మంచిగా నీట్గా కాస్త తలంటి దానికి మళ్ళీ ఆయిల్ పూసి మళ్ళీ తలంటి మళ్ళీ తుడిచి మళ్ళీ అట్లా వాయించేసాడు అనమాట. సరే, చాలామందికి గుండెలు ఆగిపోయినాయి అన్నాడు. వాళ్ళందరి కోసం మౌనం పాటిద్దామని ఫస్ట్లోనే పంచితో మొదలుపెట్టి వెళ్ళిపోయాడు. సరే, ఏదన్నా కానీ ఓవరాల్గా కొంత అట్లా టర్న్ అయింది. ఇక నీకు మిగిలినటువంటి అంశాలకు సంబంధించి దీంట్లో మాట్లాడినటువంటి దాంట్లో ఉత్తరాంధ్ర శీలావతి అనేటువంటి గంజాయికి ఎక్కువగా ప్రాధాన్యత చెందింది ఉత్తరాంధ్రలో. ఇది ఎటువంటి ప్రయాణాన్ని జరుగుతుందనేది ఒక ప్రశ్న లేవనెత్తారు. ఇక వీటితో పాటు రాష్ట్రంలో కాపులు నా వెంట ఉన్నారు, లేదా కాపుల గురించి కాపులు మోసం చేస్తున్నానంటున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి అంశం. కులాల ప్రస్తావన తీసుకురావటం అన్నది అత్యంత బాధాకరమైనటువంటి అంశం. నేను కులం నాయకుడిని కాదు. నాకు రాష్ట్రం, నాకు దేశం, నాకు యువత భవిష్యత్తు, నాకు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం తప్ప ఇలా కులాల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి కానీ అటువంటి ఆలోచనలు కానీ నాయి కాదు అని చెప్పని కూడా ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో కులాల గురించి క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు కూడా మరొకసారి ఆ క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఇక దీనికి సంబంధించి బైట్స్ ఇంకో 2 బైట్స్ ఉన్నట్టుంది, అవి కూడా ప్లే చేయండి. ఆపోజిట్ అంటే మనకి పడని శత్రువులతో కూడా, మనకి పడని ప్రత్యర్థులతో కూడా అందరినీ హింసించే ఒకటి ఉంటే వాడిని అందరూ కలిసి కూడా ఎదుర్కోవాలి, తప్పదు. దాంట్లో గౌరవం తగ్గకుండా, మనం లొంగిపోకుండా కుదిరితే చేస్తాం, లేదా ఒంటరిగానే వెళ్తాం. అంటే డయామెట్రికలీ ఆపోజిట్ అంటే మనకి పడని శత్రువులతో కూడా, మనకి పడని ప్రత్యర్థులతో కూడా అందరినీ హింసించే ఒకటి ఉంటే వాడిని అందరూ కలిసి కూడా ఎదుర్కోవాలి, తప్పదు. దాంట్లో గౌరవం తగ్గకుండా, మనం లొంగిపోకుండా కుదిరితే చేస్తాం. మీరే వీళ్ళందరూ అనుకుంటారు ఈ సంబరాల రాంబాబు ఉంటాడు అక్కడ. ఏమయ్యా సంబరాల రాంబాబు సర్వస్వం తెలిసిపోయినట్టుగా ముదురు ముఖం వేసుకొని పవన్ కళ్యాణ్ గారు అంటాడు. ఏంటి మాట? ఈ పిచ్చి కోతలు ఆపేసి పని చూడండి. ఈ రోజు నుంచి వైసీపీ గుండాలు చెప్తున్నా, నేను రెడీనా బాబు మీకోసం, మీరు రండి, నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడికి ఉన్నా. నేను బతికున్నంత వరకు నేను మీతో యుద్ధం చేస్తాను రా, గుర్తుపెట్టుకోండి. నేను పారిపోండి. నా కడ శ్వాస వరకు, చివరి శ్వాస వరకు